హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి రాత్రి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. ట్రంప్ ఒక 5 రోజుల పాటు ఇరాన్ పైన మేము దాడులు చేయము అని చెప్పేసి. సో దీంతో మనకి కొద్దిగా ఇబ్బంది లేదేమో లేక అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇవాళ రాత్రి గడిస్తే తప్ప ఏ సంగతి చెప్పలేమని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మనం అనుకున్న దాని ప్రకారమే ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారి వరకు 3 సార్లు కువైట్లో ఈ శబ్దాలు అయితే ఇంకా చాలా ఎక్కువగా వినిపించాయి. అంటే ఈ డ్రోన్లు, మిజైల్స్ రావడం వల్ల వాటిని కువైట్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ధీటుగా ఎదుర్కొని వాటిని కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇవాళ తెల్లవారుజాము 4:30కి నేను డ్యూటీకి వెళ్ళడం కోసం అలారం పెట్టాను. అలారం మోగింది. అలాగే కిటికీలు మూత దడదడదన కిటికీలు, అలాగే డోర్లు ఎదురుతున్నాయి. దాంతోపాటు సైరన్లు మోగుతున్నాయి. బయట చూస్తే పైన గాల్లో మిజైల్స్ ఎగురుతున్నాయి. సో ఒకదాన్ని ఒకటి ఢీకొనడం జరుగుతుంది. సో అంత భీకరంగా ఉంది. ఎప్పుడు కానీ ఈ విధంగా మనకి జహ్రా ప్రాంతంలో తెల్లవారుజామున మనం చూసింది లేదు. అంటే ఈ విధంగా డైరెక్ట్గా చూసింది లేదు. సో ఫస్ట్ టైం జహ్రాలో తెల్లవారుజామున ఈ విధంగా మనం చూడడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఎవరికి కానీ ఇప్పటి వరకు అయితే మనకు అందిన సమాచారం మేరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. అన్నింటినీ కూడా కువైట్కి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు గాల్లోనే వాటిని పేల్చివేయడం జరిగింది. సో ఇరాను అలాగే అమెరికా ఈ రెండు కూడా నిన్న ఏదో చర్చలు జరిగాయి, ఆపేస్తాము అని చెప్పేసి అన్నారు. కానీ మరి ఏంటో తెలియదు, ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మరి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇవాళ రాత్రికి కానీ మనకి ఫుల్ అప్డేట్స్ అయితే రావు. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను. అయితే ఇవాళ జరిగినటువంటి దాడుల్లో కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఒక 7 చోట్ల విద్యుత్ లైన్లకి అంతరాయం ఏర్పడినట్లు తెలియజేస్తున్నారు. దానివల్ల విద్యుత్ సరఫరాలో కొన్ని ప్రాంతాల్లో అంతరాయంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. సో అంతకుమించి పెద్ద అప్డేట్స్ అయితే ఇవాళ లేవు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక నేను తదుపరి వీడియోలో మీకు నేను తెలియజేస్తాను.